అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. భారభృత్ కథితో యోగి యోగీశః సర్వకామదః ఆశ్రమః శ్రమణక్షామః సుపర్ణో వాయువాహనః. భారభృత్, భృత్ అనే భారమును ధరించువాడు శ్రీమన్నారాయణ. స్థితికారకుడు కదా. భృత్ అంటే జీవించటం. సర్వ ప్రాణులను సృష్టించి జీవించే భారాన్ని తను వహించువాడు భారభృత్. మనకు కావలసినవన్నీ కూడా ఈ లోకంలో అరేంజ్ చేసి మనం రాగానే మనము జీవించటానికి కావలసినటువంటి సౌకర్యమును కలిగించినవాడు, జీవించటానికి తను భారమును వహించినవాడు, తనదే భారం. అందుకే వెనకడ మనకు ఒక సామెత అనేవాళ్ళు, నారు పోసినవాడు నీరు పోయడానికి. ఎవరైతే నారు పోస్తాడో అది జీవించడానికి నీరు కూడా పోస్తాడు. దానికోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు అనేది. కాబట్టి ఏ విధంగానైనా జీవించగలుగుతాము, ఆయనదే భారం. భారభృత్ కథితః. ఆయనకు ఏదైతే ఈ జగత్తున సృష్టించిన తర్వాత సకల జీవులు జీవించటానికి కావలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో కథితః, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించువాడు. ఎవరి మీద ఆయనకు అతి ఇష్టము కానీ ఎవరి మీద అతి ద్వేషము కానీ లేనివాడు భగవానుడు. స్థితప్రజ్ఞత అంటే కథితః. ఎవరిని ప్రేమించడు, ఎవరిని ద్వేషించడు. వేదములో తనకు నిర్దేశించినటువంటి ఏదైతే బాధ్యత ఉందో వేదము ఆయన్ను నిర్దేశించింది. వేదములో వర్ణించబడినట్లుగా తన రూపము, తన గుణము. వేదంలో తన రూపాన్ని వర్ణించారు, భగవానుడి యొక్క గుణాన్ని వర్ణించారు. అయినా నిరాకార నిర్గుణ. మళ్ళీ సహస్రశీర్ష పురుష సహస్రాఖ్య సహస్రపాత్ అనేదైతే చెప్పారో ఆ విధంగానే ఉంటాడు. తన గుణగణాలను ఏదైతే చెప్పారో ఆ విధంగానే వర్ణించాడు. వేదాహమేతం పురుషం మహంతం. ఆ విరాట్ పురుషుడు ఏ రూపంలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ గుణంలో ఉన్నాడో ఆ గుణాన్ని ప్రదర్శించువాడు. కాబట్టి కథితః యోగి. ఎందుకు ఆ విధంగా ఆయన నిర్దేశించినటువంటి పనిని చేస్తాడు అంటే యోగి. యోగం అంటే జ్ఞానం. అత్యంత జ్ఞానస్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు, భగవానుడు. ఆయనకు మించిన జ్ఞాని ఎవరూ లేరు. జ్ఞానానికి ఒక రూపం ఇస్తే ఆయనే భగవానుడు. యోగీశః. ఎవరైతే జ్ఞానులు అని చెప్పుకుంటున్నామో, ఎవరైతే యోగులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకు ఈశ్వరుడు యోగీశః. అంటే మనం నాకు ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, ఇంత తపస్సు చేశాను, ఇంత ఏదో మంత్రశాస్త్రాన్ని నేర్చుకున్నాను, ఇంకేదో నేర్చుకున్నాను, గోల్డ్ మెడల్ సాధించాను. ఏమి సాధించినా యోగీశః. మనకన్నా గొప్పవాడు ఒకడున్నాడు, ఆయనే శ్రీమన్నారాయణ. నువ్వు ఏమి సాధించినా నీకన్నా జ్ఞానాన్ని కలిగినవాడు భగవానుడు. భగవానుడితో సమానమైనటువంటి జ్ఞానము ఏ యోగికి లేదు.
శంకరాచార్య మహాస్వామి కూడా మనకన్నా గొప్పది ఏమిటయ్యా అంటే జ్ఞానము. జ్ఞానమే భగవానుడు. ఏమి తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఉంది. ఆ తెలుసుకోవలసినటువంటి దానికి రూపమిస్తే అది దైవం. దైవము తెలుసుకోదగినది. ఏమి తెలుసుకున్నా ఇంకా తెలుసుకోదగింది కాబట్టి అది దైవం. ఆకాశము అని ఎందుకు అంటున్నాము? అద్దు లేనిది అని అర్థం. ఎంత దూరం వెళ్ళినా మళ్ళా ఇంకా ప్రయాణించడానికి కొంత స్పేస్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ దూరం ప్రయాణించాం, మళ్ళీ 1,000,000,000 యోజనాలు పోయామనుకో, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణించవలసింది కూడా శూన్యం ఉంటుంది. అట్లాగే ఏమి తెలుసుకున్నా, ఎంత యోగులు ఏమి చేసినా, తపస్సు చేసినా, ఏమి సాధించినా అంతకన్నా ఒక మెట్టు పైన ఉంటాడు యోగీశ. యోగము అంటే జ్ఞానము. జ్ఞానానికి అవధి లేదు. అవధి లేని జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి దాన్ని భగవత్ స్వరూపంగా భావించబడుతుంది. యోగీశ సర్వకామద, సర్వకామములను నెరవేర్చేవాడు. ఏ విధంగా? యోగీశ. యోగ ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తెలివైనటువంటి వాడో వాడికి సర్వకామద, సర్వము సిద్ధిస్తుంది. తెలివైన వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతాడు. మంచిని మాత్రమే చేయగలుగుతాడు. దాని నుంచి విజయాన్ని సాధిస్తాడు, ఫలితాన్ని పొందుతాడు. సర్వకామద, మనకి ఏ కోరిక నెరవేరాలన్నా జ్ఞానమే ఆధారం. అట్టి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టయితే మనకున్నటువంటి సర్వకామద, సర్వ కోరికలను తీర్చేటటువంటి శక్తిగల జ్ఞానము గలవాడు భగవానుడు. సర్వకామద ఆశ్రమ శ్రమణ క్షామ, క్షామాన్ని తీసివేయవాడు అశ్రమంగా, శ్రమ లేకుండా. ఎప్పుడది? ఆశ్రమ, తనను ఆశ్రయించిన వారికి. అశ్రమ, శ్రమ లేకుండా. క్షామ, క్షామమును తీసివేస్తాడు. ఎవరైతే తనను స్మరిస్తారో, స్తోత్రము చేస్తారో, ధ్యానము చేస్తారో, భజిస్తారో, భజన చేస్తారో, స్తుతిస్తారో వాళ్లకు అశ్రమంగా క్షామము నివారింపబడుతుంది. అశ్రమ క్షామ. క్షామం అంటే కరువు కాటకాలు, కష్టాలు, క్షామం. అవి అశ్రమంగా, శ్రమ లేకుండా తీరుస్తారు. కొంతమందికి చాలా కష్టాలు ఉంటాయి, కానీ అశ్రమంగా వాటిని కష్టాలుగా భావించరు. దైవానుగ్రహం ఉన్నట్టయితే అవి కష్టాలు కావు. ఇవి సహజమే, ఇవి ఉంటానే ఉంటాయి, వీటిని నేను ఎదుర్కొంటాను, దేవుడు నాకు ఈ విధంగా ఈ మార్గాన్ని సూచించాడు, ఈ కష్టమైన మార్గంలోనే ప్రయాణిస్తాను, దేంట్లోనే విజయాన్ని సాధిస్తాను, ఇవన్నీ అతి సహజము అన్నటువంటి జ్ఞాని ముందుకెళ్తూనే ఉంటాడు. అలాంటి కష్టాలే ఇతరులకు కూడా ఉంటాయి, కానీ వాడు ముందుకు వెళ్ళలేడు. అవి కష్టంగా భావించి అక్కడే ఉండిపోతాడు. ఆ పనిని చేయలేకపోతాడు. అబ్బో ఇది కష్టము, అది కష్టము, ఇదొద్దు, అదొద్దు, ఇది శ్రమ, ఇది బాగోదు, నేను చేయలేనని చెప్పేసి ఉంటాడు. కానీ ధ్యాని, యోగి ఏం చేస్తాడంటే ఈ కష్టాలన్నీ ఉండని. ప్రారంధం అనేది ఎవరికైనా ఉంటుంది. మామూలుగా సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే, అరే వాళ్ళకి చాలా డబ్బులున్న వాళ్ళకి ఏముంటాయి కష్టాలు. ఎన్ని డబ్బులున్నా ప్రారంధం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అనుభవించాల్సింది. అది కష్టమే. కోటీశ్వరుడైనా 100 కోట్లున్నా ఆ కష్టాన్ని భరించాల్సిందే. అది మానసికము, శారీరకము, ఆధ్యాత్మికము, ఆదిభౌతికము. ప్రారంధం ఎవరిని వదిలిపెట్టదు. అది డబ్బులతో సంబంధం లేదు, సుఖంతో సంబంధం లేదు. మనకు అనిపిస్తుంది ఎదుటివాడికి ఏంటంటే వీడు సుఖపడుతున్నాడు, వాడు సుఖపడుతున్నాడు, వాడికి డబ్బులున్నాయి, వీడికి డబ్బులున్నాయి, నాకు లేవు, నేను కష్టపడుతున్నాను. ఏమీ లేదు. ప్రారంధము అందరికీ సమానమే. మన ఆలోచనలోనే వాడికి డబ్బులున్నాయి కాబట్టి సుఖపడుతున్నాడేమో, కానీ వాడి మానసిక పరిస్థితి,
వాడి యొక్క ఆంతరంగిక పరిస్థితి మనం గమనిస్తే వాడు అనేక కష్టాలను పడుతుంటాడు. అది ప్రారంధము ఏదో విధంగా దాన్ని తీర్చవలసిందే, దాని నుంచి తప్పించేవాడు లేదు. అందువల్ల అశ్రమ క్షామ సుపర్ణ వాయువాహన, వాయువాహనుడు శ్రీమన్నారాయణ. ఇక్కడ ఇంకొక ఐతిహ్యం ఉంది. వాయువాహన అంటే సుపర్ణ, సుపర్ణుడు బంగారు పర్ణములు రెక్కలు గలవాడు ఎవరై అంటే గరత్మంతుడు. తనను స్మరించిన వారి యొక్క కష్టాలను వాయువేగంతో తీరుస్తాడు. అదొకటి. రెండోది ఏంటంటే శ్రీమన్నారాయణ్ణి గనక మనం శ్రీ మహావిష్ణువుని గనక పూజిస్తే, జపం చేస్తే ముందుగా మన కష్టాలను తొలగించడానికి గరత్మంతుడిని పంపిస్తాడు. ఇదొక ఐతిహ్యం ఉంది. తర్వాత ఏమిటంటే గరత్మంతుడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు. అరే నీ భక్తుడికి స్వామి ఇలాంటి కష్టం ఉంది అనగానే అప్పుడు చక్రాయుధాన్ని పంపిస్తాడు. శివుడు కూడా అంతే, ముందు నందీశ్వరుని పంపిస్తాడు. ఒరే నా భక్తుడికి ఏదో కష్టం వచ్చింది తెలుసుకోరా అని చెప్పేసి వాహనాన్ని పంపిస్తారు. ముందు కాన్వాయ్ వస్తుంది. సీఎం గారు వస్తున్నా అంటే వెనకో ముందో కాన్వాయ్ ఉంటుంది, సెక్యూరిటీ. ముందుగా అక్కడికి పోయి తెలుసుకోరు రా నాయన, పరిస్థితులు అన్నీ బాగున్నాయా, నేను వెళ్ళవచ్చా, అక్కడ హెలికాప్టర్ దిగటానికి ఆస్కారం ఉందా, ముందన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సింది. సీఎం గారు పిఎం గారు వస్తున్నారంటే అట్లాగే ముందు శివుడేమో నందీశ్వరుని పంపిస్తాడు. నందీశ్వరుడు వెళ్ళి చెబుతాడు, స్వామి నీ భక్తుడికి ఇలాంటి కష్టం ఉంది. వెంటనే త్రిశూలాన్ని పంపిస్తాడు. త్రిశూలము ద్వారా కాకపోతే పని అప్పుడు వస్తాడట ఆయన. అట్లాగే చక్రం ద్వారా కాకపోతే అప్పుడు శ్రీమన్నారాయణుడు వస్తాడు. ఇది ఒక గాథలో ఉంది. కాబట్టి ఇక్కడ సుపర్ణ వాయువాహన, వాయువాహనుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. అతను సుపర్ణుడు అంటే గరత్మంతుడు. మనకున్నటువంటి కష్టాలని ఒక్కసారి గరత్మంతుడు చూసి వెళ్ళి ఆయనకి చెబుతాడు. అప్పుడు ఆయన చక్రాయుధాన్ని పంపిస్తాడు. కాబట్టి భారభృత్ కలితో యోగి, యోగి సర్వకామద, సర్వకామములు నెరవేర్చడానికి, కామం అంటే కోరిక, నెరవేర్చడానికి కావలసినటువంటి చిత్తమును జ్ఞానమునిచ్చేవాడు. అట్టి జ్ఞానానికి ఈశ్వరుడు. అట్టి యోగత్వాన్ని కలిగి ఉన్న వారికి ఏదైనా కష్టం వచ్చినట్టయితే వాయువాహనుడైనటువంటి గరత్మంతుడు వచ్చి మన యొక్క కష్టాన్ని శ్రీమన్నారాయణునికి చెప్పి అప్పుడు చక్రాయుధం ద్వారా మన కష్టాన్ని పటాపంచలు చేయువాడు. ఇది వేదంలోనే వర్ణింపబడింది. వేదంలో వర్ణించినట్టుగానే స్వామి ఉంటాడు, తూచా తప్పడు. తనకి ఏదైతే డ్యూటీ నిర్ణయించారో, విధి అంటే తనకన్నా గొప్పనైనటువంటి ఒక పరాశక్తి ఉంది. ఆ పరాశక్తియే వేదం. వేదము అనగా జ్ఞానం, వేదము అనగా ఒక చట్టం, ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం. తనకు కూడా రాజ్యాంగము కొన్ని పనులు నిర్దేశించింది. తూచా తప్పకుండా ఆ పనిని నిర్వర్తించేవాడు కాబట్టే విష్ణు సర్వాంతర్యామి. స్వస్తి ప్రజా.